get it time. Ready? Come on, yeah, let's go. Yeah. Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? కొత్త కాదు పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రెస్సు పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఎక్కడ ఏరి? ఏ మిస్టర్, ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకు ఎవరు చెప్పారు? నాన్సెన్స్, సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్. ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో రక్తం. ఏంట్రా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో. ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? ఫాలో మీ. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే. ఉండు నీ సంగతి చెప్తాను. ఏంట్రా? ఊరికే. ఇప్పుడు పదండి. ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు. ఆఫీసర్ కదా పాపం, ఓ సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. సరే మరి ఏం చేద్దాం? ఇలా రావయ్యా. నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్ ఒక ఏం చెప్పమన్నాను? ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు? ఏంటో వేపు అంటున్నాడు. ఏంటి? నువ్వేం చెప్పగలేదు, వెళ్ళు. అటెన్షన్. ఓకే, నా గురించి నేనే చెప్పుకుంటాను, విను. నా పేరు హెడ్ ఏకాంబరం. తెలుసు. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్ల కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్ లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురు మంటనా? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేరిన కానిస్టేబుల్ ని ఇలా టీ తీసుకురా అనడం తప్పు కదా సార్. ఇదేమో అమాయకుళ్ళ అడుగు. సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్ అదేమిటంటే నాన్సెన్స్. గో అండ్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. yes సార్. ప్రతి మాటకి ఎదురు మాట. ఎంత గూరోజునో. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది? వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకరగా నడుచుకుంటున్నాడు? డేంజరస్ ఫెలో. వీడిని కేర్ఫుల్ గానే హ్యాండిల్ చెయ్యాలి. రేయ్, త్వరగా రెడీ చేయరా, ఆకలిస్తుందిరా. ఆగేడ్ తినేదే ఓసి, అందులో అర్జెంటా? డ్యూటీకి వెళ్ళాలరా. విభూతి తీసుకోండి. ఏ గుడికి వెళ్ళొస్తున్నావు నాన్న? వినాయకుడి గుడికి. వినాయక వినాయక వినాయక. అవును, నువ్వెవరు నాయనా? నేను గుర్తులేనా? నేను మిమ్మల్ని కొట్టినాను కదా. కొట్టావా? ఎప్పుడమ్మా? తలకాయకు పదును పెట్టి చూడండి, గుర్తుకొస్తదే. అంగలూరు అడ్డ రోడ్డు దగ్గర 10 మంది కలిసి తెగ కుమ్మారే, ఆ గ్రూపా? కాదండి. కాదా? కూచిపూడిలో కుడితోట్లో పడేసి కొళ్ళబడిచారే, ఆ గ్రూపా? కాదండి రెడ్డి గారు. ఏంట్రా ఇది కూడా కాదంటున్నావు? ఒక చోట 2 చోట్ల తింటే గుర్తుంటుంది, 100 చోట్ల తిని చచ్చాను కదా. ఏ గ్రూప్ అయి ఉంటుంది? రేయ్, బందిల దొడ్డి దగ్గర 11 మంది కలిసి బాధలు పెట్టారే, ఆ గ్రూపే కదా నువ్వు? కరెక్ట్ గా కనిపెట్టారు రెడ్డి గారు. రే, మీరు కొట్టిన తర్వాత ఇంక ఎవడు కొట్టినా సరే తట్టుకోగలిగినంత శక్తి వచ్చిందిరా నా బాడీకి. ఆ కొట్టుడే అటువంటిదిరా. అదేం కాదు రెడ్డి గారు, అన్ని దెబ్బలు తిన్నా ఇంకా ప్రాణాలతో తిరుగుతున్నారంటే అది ఎంత ఆశ్చర్యమైన విషయం. అందులో ఆశ్చర్యం ఏముందిరా, అంతా బండోడు ఓసి తిని మహత్యం. అవును, నువ్వెలా ఉన్నావురా? ఏం చెప్పనట్టు గారు, నేను ఇంకా అలాగే ఉన్నాను. కానీ నాతో కలిసి మిమ్మల్ని కొట్టారే ఆ కత్తులు రత్తయ్య, తమలపాకులు రవి, మీసాలు మెలేసి అంత పెద్ద రౌడీలు అయిపోయి ఊరినే గడగడలాడిస్తా ఉన్నా. ఎప్పుడయ్యారా రౌడీలు? అసలు ఎప్పుడయ్యారు?
అందరూ కలిసి నన్ను పట్టుకుని ఇరక్కొట్టిన తర్వాతే కదరా వాళ్ళు రౌడీలు అయ్యింది, పేరు డబ్బు డాబు అన్నీని. నువ్వు తమలపాకులు రవి అన్నావే, వాడి కథ చెప్తాను విను. వాడు రోజుకి 10 మోదలు తమలపాకులు నవ్వులుతాడు. అప్పటికి కూడా వాడు తమలపాకులు రవిగా ఫేమస్ అవ్వలేదురా. ఒక రోజు నేను డ్యూటీ మీద వెళ్తున్నాను. అప్పుడే వాడు నోట్లో తమలపాకులు వేసుకుని నవ్వులుతూ వస్తున్నాడు. రా రవి ఎలా ఉన్నావని మాట కలిపి మామూలు అడిగాను. 5 రూపాయలేరా అడిగాను. వాడేం కోపంలో ఉన్నాడో తెలీదు, ఒక్కసారిగా కాండ్రించి నవ్వులిందంతా నా ముఖాన్ని చూశాడు. నేను అలాగే షాక్ అయ్యాను రా. ఆ రోజు నుంచే హెడ్ గారి ముఖం మీద నవ్వులే తమలపాకులు తుప్పుక్కుని ఉమ్మేడని తమలపాకులు రవి అని ఫేమస్ అయిపోయాడు. అదే ఆ కత్తుల రత్తయ్య. వీడెప్పుడు ఫేమస్ అయ్యాడు? వాళ్ళలాగే వీడిని కూడా ఓ రోజు మార్కెట్లో చూసి ఎలా ఉన్నావని మాట కలిపి వీడిని కూడా మామూలు అడిగాను. 2 రూపాయలేరా అడిగింది. వీడేం కోపంలో ఉన్నాడో తెలీదు, సర్రని ఇంత పొడుగు కత్తి పైకి తీసాడురా. లంకించుకున్నాను చూడు ఒక పరుగు. మార్కెట్ అని కూడా నేను చూడలేదురా. అటువంటి పరుగు, ఆ పరుగు పోలీస్ ట్రైనింగ్ లో కూడా ఎవడ పరిగెత్తలేదు. అలా పరిగెత్తినా కూడా షార్ట్ రూట్ లో వచ్చి గుచ్చాడు చూడు కసెక్కన కత్తి. అది ఇటేపుకి వచ్చేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, లాగి పడేసి మళ్ళీ పొరిగా. ఆ తర్వాతే ఏడ్డి గారు పొట్టనే కత్తితో కసకసలాడించేసాడని కత్తుల రత్తయ్య అని ఫేమస్ అయ్యాడు. వాళ్ళిద్దరికీ ఆ విశ్వాసం ఉంది రోయ్. మర్యాద తెలిసినోళ్ళు. తమలపాకులు రవి ఉన్నాడే, వాడు నన్ను ఎక్కడ చూసినా సరే మీ వల్లే ఇంత ఫేమస్ రౌడీని అయ్యానని లటకని కాళ్ళ మీద పడి టీ వడ ఇప్పిస్తాడు. కత్తుల రత్తయ్య వీడికంటే ఓ మెట్టెక్కువే, అద్దెకొక ఇల్లే ఇప్పించాడు రా. ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోకుండా పెద్ద రౌడీ అయ్యాడు, ఫేమస్ అయ్యాడని నువ్వేడుస్తావు ఎందుకు? సరే అది వదిలే. ఇంతకీ నీ బతుకు బండి ఎలా నడుస్తుంది? ఏంటో ఎడ్డి గారు, ఎకనామిక్ ప్రాబ్లం ఓవర్ అయింది. సర్వైవల్ సాల్వ్ చేయలేకపోతున్నా. రోజు రోజుకి బిజినెస్ ఏమో తగ్గిపోతుంది. కాలం మారిపోయింది కదా. చదివినోళ్ళు కంప్యూటర్ తో దొంగిలిస్తున్నారు. నేను చదువుకోనోడ్నే బ్లేడ్ నమ్మి బిజినెస్ మొదలెట్టా. ఫీల్డ్ లో నిలబడలేకపోతున్నానే. అరే జీన్స్ ప్యాంట్ కత్తిరిద్దామని బ్లేడ్ వేస్తే ఆల్రెడీ కత్తిరించుకొని వస్తున్నారు. ఏంట్రా అంటే ఫ్యాషన్ అంటున్నారు. ఇది వరకేమో జీతం తీసుకుని పర్సులో పెట్టుకుని వచ్చేవారు. లటక్కని ఓపెన్ చేసి టక్కని కొట్టేసేవాడిని. కానీ ఇప్పుడేమో ఏటీఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మారిపోయారు. సరే ఆటనే కొట్టేసి ఏటీఎం లో పెడితే అది పిన్ను నంబరు అని అడుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు చేతికి రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. అందుకని నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను పెద్ద రౌడీ అయ్యి డబ్బు బాగా సంపాదించే ధనవంతుని అవ్వాలా. అవ్వాలిరా, అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ముక్కు మీద ఒక్కటి ఇస్తానంట. బొట్ట నెత్తురు గారుతుంది. దీన్నే కారణం చూపించే నన్ను 3 నెలలు జైల్లో వేసేయండి. నేను బయటకు వచ్చేటప్పుడు పెద్ద రౌడీని అవుతాను కదా. రే అంటే నువ్వు కూడా నన్ను కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా? మీ ముఖ్యంతో లక్కీ ఎడ్డు గారు. అయితే నిన్ను అడుగుతాను. నేను నీతో తన్నులు తింటే నువ్వు నా కోసం ఏం చేస్తావు? మీరు అద్దెకుంటున్న ఇంటిని సొంతం చేసేస్తాను. చాలా థ్యాంక్స్ రా. మరే నన్ను ఇక్కడ కొట్టకూడదురా. బాగా జనం ఉన్న చోటు చూసి నేనే చెప్తాను. అక్కడికి వచ్చి కుమ్మో అని కుమ్ముతే స్టార్ రౌడీ అవుతావు కదా. వద్దు, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. ఇక్కడే కొడితే పోలీస్ స్టేషన్ లోనే ఎడ్డుగారిని కొట్టానని ఓల్డ్ మొత్తం రీచ్ అవుతుంది కదా. ఒరే నాన్న, తన్నులు తినడం గురించి బాధ కాదురా. లేదు ఎడ్డు గారు, నేను మిమ్మల్ని కొట్టే తీరాలి. రే ఈ టెక్నిక్ మిగతా పోలీసులు తెలిసిపోతుంది. అయ్యో ఈడెంట్రీ అయ్యాడేంటి? ఎరే ఎంత ధైర్యం నీకు? ఈయనేమైనా ఎంగిలి ఏరుకునే ఏకాంబరం అనుకున్నావా? ఎన్కౌంటర్ ఏకాంబరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి రౌడీల్ని కాల్చి చంపి వేరే దారి లేక ఎవడు దొరక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎంత ధైర్యం నీకు? ఏంటి అమ్మా అమ్మా? తిరిగింది దిమ్మ. ఏంటి యూటర్న్ కొడుతున్నాడు? ఆగవయ్యా. లోపల లాక్ చేయవయ్యా. ఏంటో బయటకు వచ్చాక నిన్ను మర్డర్ చేయకుండా వదిలిపెట్టను. ఇలా చూడు సింగమలై, వాడిని లోన్ పెట్టావే, రీజన్ అడిగితే ఏం చెప్తావు? వాడు మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా హెడ్ గారు. కొట్టలేదు కదా. అవును కదా. ఇందుకే ఏదైనా ఆలోచించి చెయ్యాలి, ఆఫీసర్ల మాట వినాలి. అర్థమైందా? ఏంటయ్యా ఇది? హెడ్ గారు, ఇలా కొట్టింది నేను కాదు, వాడు. మిమ్మల్ని కొట్టిన నేరానికి 3 నెలలు వాడిని లోపల పడేశాం. ఎలా ఉంది మన ఐడియా? ఇదే కదా వాడు ముందు అన్నాడు. వాడు కొట్టుంటే సింపుల్ గా నా మొహం కాళ్ళు చేతులతో పోయిండేది. నువ్వెందుకు అనవసరంగా యూటర్న్ కొట్టి, టేబులర్ కొట్టి, నా ముక్కు పగల కొట్టి రక్తం గారేటట్టు చేసావు? ఎందుకయ్యా నీకు రక్తదాహం? మీది మరి లేత ముక్కు హెడ్ గారు, అందుకే రక్తం ఆకుండా కారుతోంది. నేను వెళ్ళి టించర్ తెస్తాను. ముక్కుకు పంచర్ చేసి టించర్ తెస్తావా? ఇన్స్పెక్టర్ రాని నీ పని చెప్తాను.
ఎందుకు వచ్చావు? నిర్యాబి కోసం వచ్చిన. మిరియాబి అంటే? అదే మటన్ ముక్కలు ముక్కలు చేసి దాంట్లో వేస్తే వేడి వేడి పొగలు వస్తుంది. ఓ, బిర్యానీయా? నిర్యాబి నిర్యాబి. తిరకాసు వెదవా, బిర్యానీ కూడా తిరగేసి చెప్తాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వారికి అమ్మ పిలిచింది. ఎందుకు? అది హైదరాబాద్ బిర్యానీ చేయడానికి. అదంటే పద్మాకర్కి చాలా ఇష్టం అంట. పద్మాకరా? వాడేవాడు. అదేంటే నిన్ను చూడ్డానికి అబ్బాయి వస్తున్నాడని చెప్పాను కదా, నువ్వు లోపలికి వెళ్ళి జిలా. అమ్మా ఏంటిది? ఏయ్ నువ్వేం మాట్లాడకు, అబ్బాయి హీరోలా ఉంటాడట, నీకు ఖచ్చితంగా నచ్చుతాడు. పాయసం ట్రై చేద్దాం. ఆహా పాయసం సూపర్. నువ్వు లోపల ఏం చేస్తున్నావు ఇక్కడ? పాయసం డియర్. థ్యాంక్స్ రా డాఫర్, దాంట్లో షుగర్ వేయలేదు. హాయ్. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ. హాయ్ హ్యాండ్సమ్ బాయ్. ఐ యామ్ పద్దు. ఐ యామ్ జిలా ఫ్రమ్ పాకిస్తాన్. ఓ ఫ్రమ్ పాకిస్తాన్. ఐ లవ్ పాకిస్తాన్ సో మచ్. క్యూ? Because Pakistani biryani is so spicy and Pakistani boys are so handsome like you. పాకిస్తాన్ కి మెచ్చుకోవడానికి ఇంత కాలానికి ఒక మనిషి దొరికాడు. ఆదా బర్సే. आधा बरसे क्यों भाई? फुल बरसे. फुल बरसे. फुल बरसे. ये क्या बाबा थोड़ा फर्क दिख रहा है तू? పాపం జలగాడైపోయాడు. బయట నా పड़ गया. నాటీ బాయ్. పాకిస్తాన్ కి ఎలా వెళ్ళాలో చెప్పవా? ఫ్లైట్ ఎక్కాలి, పాకిస్తాన్ చెప్పాలి. నాటీ బాయ్ మ్యాప్ గీసి చెప్పవా ఎలా వెళ్ళాలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాశ్మీర్ అనుకో, ఇలా పైకి పోతే పాకిస్తాన్. ఏ కింద నుంచి వెళ్ళకూడదమ్మా? పోవచ్చు, రాజస్థాన్, ఇప్పుడు కరాచీ. ఇది యూపీ అనుకో, కొంచెం అలా కిందకు వస్తే కర్ణాటక, అలా కిందకి వెళ్తే లెఫ్ట్ 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 లెఫ్ట్. నాటీ బాయ్ కొంచెం కిందకి వెళ్తే కేరళ, అలా కిందకి వెళ్తే శ్రీలంక. ఐ లవ్ శ్రీలంక. శ్రీలంక అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా तू तो कंफर्म है रे. ये देखो गुड़ी अच्छा है ना, हंस रही है. अम्मा बच गया. అరే హ్యాండ్సమ్ బాయ్. మిస్టర్ కేకే సార్. షాప్ లో కస్టమర్స్ రష్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయా? కానీ వాళ్ళ రియాక్షన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎవడైనా మంచి కస్టమర్ దొరికితేనే తప్ప. ఎవడు వాడిని ఎలా పిలవండి? సార్ వాడు కొంచెం తేడాగాడు సార్. సో అతను మీకు తెలిసిన వాడు, మీరంటే పడినవాడు అన్నమాట. అతనే పిలవండి. సార్ వాడు కొంచెం తెక్కలోడు సార్. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. నిజాతి పనులందరూ తెక్కలోడ్లాగే ఉంటారయ్యా. ఆ మాటకు వస్తే అందరూ నన్ను తెక్కలోడు అంటారు. అతనే పిలవండి. సార్ అది కాదు సార్, వాడు. కేకే కాల్ హిమ్. ఓకే సార్. మిస్టర్ గులాఖాన్. జిలాఖాన్ సార్. 2 1. మిస్టర్ ఖాన్, ఈ షాపులో అమ్ముతున్న బట్టల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ షాపు ఓనర్ శైలజ ఎలాంటిది? 8. కొంచెం గట్టిగా చెప్పండి. అదే నిర్భయంగా చెప్పండి. క్వాలిటీ చాలా బాగుంటుంది సార్. ఇంత మంచి బట్టలు ఇంత తక్కువ ధరకి మాకి పాకిస్తాన్ లో ఎందుకు అమ్మరని బాధగా ఉంది సార్. శైలు కూడా బోధచ్చి లడికి. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు తీసుకుంది. ఆ అమ్మాయికి మీరు సాయం చేస్తే అల్లా మీకు సాయం చేస్తాడు. వెరీ గుడ్. శుక్రియా. మీకు పడనవాడు ఇలా చెప్పాడంటే నో డౌట్ ఇన్ ఇట్. అమ్మా సేలు ఇంకో 15 రోజుల్లో ఆట ఉంది. దాంట్లో నేను 2 స్టాల్స్ ఓపెన్ చేస్తున్నాను. లేడీస్ 100, జెంట్స్ 100, 200 పేర్స్ అరేంజ్ చేయి. హౌ మచ్ ద ప్రైస్? $100. $200 per pair. ఐ ఆమ్ నాట్ ఫూల్. ఐ వోంట్ పే దట్ మచ్ ఆఫ్ ప్రైస్. పేర్ కి $75 కట్ చేసుకోండి. 225 ఫిక్స్ చేసుకోండి. దట్ ఈస్ ఫిక్స్. ఐ విల్ పే ద అడ్వాన్స్. ఏమైంది? నా బొమ్మ తీసుకున్నాడు. సిగ్గులేదు? చిన్నపిల్లల బొమ్మలు లాక్కుంటావు. అరే మీకు బొమ్మ లాక్కుంటే ఇంత ఫీలింగ్, మీరు మా భూమి లాక్కున్నారు, మాకంత ఫీలింగ్ ఉండాలా? ఏంటి మేము మీ భూమి లాక్కున్నావా? आप लोग हमारा पाकिस्तान का कश्मीर चुरा लेना. जिहाद. నువ్వు ఇంటికెళ్ళు. జిలాని రేవు దగ్గరకు వచ్చే కొద్ది బాబాయ్లో టెన్షన్ పెరుగుతున్నట్టుంది. ఏం లేదురా, మన ఊళ్ళో అంతా సెట్ అయ్యే వరకు మా బాబాయ్ మీ లాంచీలోంచి కొంచెం జాగ్రత్త తీసుకురా. లాంచీలోనా? అంత టెన్షన్ అవసరం లేదు బాబాయ్. కోనవరం అంట వచ్చా ఏంటి? భద్రాచలం అంట వచ్చా? నూనెపోయి వెళ్ళేదే బాబాయ్. సూపర్ రా. ఏమైనా నేనంటే నీకు చాలా ఇష్టం కదరా. ఏమే ఈ రోజు నుంచి మనకి ప్రతిరోజు హనీమూనే. ఇంట్లో పనోళ్ళు వంటోళ్ళు ఉన్నారు కదా. అదంతా నీ చేతిలోనే ఉంది బాబాయ్.
ఇదేంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు? మా పనులు చూసుకోవడం కోసం వచ్చావా? లేదలే సార్, ఆడ పనులు చూడటానికి నేను నెడుతున్నాను. ఇది వాళ్ళిల్లే. ఏమనుకుంటున్నారు నువ్వు? సొంత బాబాయిని పరా ఇంట్లో పల్లెకు పెట్టి లేచిపోయిన అన్నయ్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? ఇప్పుడే వెళ్ళిపోయి ఆనంద్ గారి మ్యాటర్ మొత్తం చెప్పేస్తాను. ఆ పని చెయ్యి. ఆడికి ఎదవైడి వచ్చి నువ్వేం చెప్పి ఆర్య సమాజ్లో సాక్షి సంతం కూడా పెట్టావని చెప్తాను. కాళ్ళు చేతులు ఎరగొట్టు గోదాట్లో పడతాను. బాబాయ్ అశోక్ దేవ్ అంటే ఆయన. ఎవరు వీళ్ళంతా? నమస్కారం అండి. ఏం లేదండి, మీ చెల్లెలు వీళ్ళని పనులు పెట్టుకుంటా ఉంటుంది. అసలే రోజులు బాగాలేవు. వీళ్ళు దొంగలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు, టెర్రరిస్ట్లో. అంటే రేపైనా జరిగితే మళ్ళీ ఊరికి బ్యాడ్ నేమ్ కదండి, అందుకే వద్దని చెప్తున్నాను. ఏమ్మా? అది కాదన్నా, వీళ్ళు మాకు భద్రాచలంలో కలిశారు. పాపం ఆయన భార్య ఈవిడ భర్త లాంచ్ ప్రమాదంలో గోదాట్లో మునిగిపోయారన్నా. దిక్కు మొక్కు లేక ఏడుస్తుంటే చెల్లెమే మన ఇంట్లో పనిలో పెట్టుకుందామని ఇక్కడ తీసుకొస్తే ఈ రామకృష్ణ అడ్డుపడుతున్నాడన్నా. నువ్వు మాటిచ్చావమ్మా? అయితే ఇక్కడ ఉండు మనం. రండి ఇటు రండి. మీ పేరేంటి? ఎల్ఎస్ సార్. ఎల్ఏ సార్ అంటే? అంటే లేచిపోయిన సుబ్బారావు కాదండి, ఉత్త సుబ్బారావు. మిస్టర్ సుబ్బారావు సార్. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. రూమ్ అది కొంచెం అరేంజ్ అమ్మా. బాబా ఉంటాను సార్. నమస్తే. అరే శివ, వీడిని తీసుకెళ్ళి అవుట్ హౌస్ లో పెట్టే. అలాగే. ప్రియా ఆవిడ లోపల తీసుకెళ్ళు. నేనిక్కడుంటే ప్రాణం ఇదే మీ అవుట్ హౌస్. ఏంట్రా మీ ఉద్దేశం? మీ స్టోరీలేంట్రా? నా పెళ్ళాం చచ్చిపోయిందా? దాని మొగుడు చచ్చిపోయాడా? తొక్కల స్టోరీలు మీరును. సింపతి కోసం బాబాయ్, మీరంతా ఒకటని చెప్పాను అనుకో, డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుంది. అదే దిక్కులేని వాళ్ళని చెప్తే చేరదెత్తారు. ఏంటా చేరతీసేది? నేను ఇక్కడ బేగం అక్కడ, మా ఇద్దరి మధ్య గ్యాప్ తట్టుకోలేను నేను అసలు. ఆ మాత్రం గ్యాప్ లేకపోతే పెద్ద ఆయన ఒప్పుకోడు. చెప్పు తెలిపోతున్నా నీకు. పెళ్లి పెటాకులేను నీకేం తెలుస్తురా? భోజనం లేకుండా ఉంటాను కానీ అది లేకుండా ఉండలేనురా. భద్రాచలం రావాలి రావాలి. వెళ్ళేటప్పుడు భక్త రామదాస్ సినిమా, వచ్చేటప్పుడు మసాలా సినిమా. ఇంకెంతసేపు? వెళ్ళిపోవడమేరా. ఆ ప్రియ ఏంట్రా అక్కడి నుంచి ఉంది? ఎవరి కోసం వెయిట్ చేస్తుందో? మన కోసమే. ఇప్పుడు మనం ఏం చెప్తే చేస్తుంది. నువ్వు బాగా అడిగితేనే అవ్వలేదు, నువ్వు చెప్పిన పనులు చేద్దా ఏంటి? అది నిన్నటి వరకు రా. ఇప్పుడు అది టీవీ, మన రిమోట్. చూస్తావా? ఏంట్రా రే అడిపోతున్నావు ఏంట్రా? ఇక్కడేం చేస్తున్నావు? మా అవతల లాంచ్ వెళ్ళిపోతుంటే పద. వెళ్దాం ఉండు. ఎవరి కోసం చూస్తున్నావు? ఉండు. వస్తావా రావా? ఎంతసేపు వెయిట్ చేయాలి? లాంచ్ బయలుదేరిపోతుంది. రా రా, అదే భద్రాచలం వెళ్ళేది. ఆపండి ఆపండి, వస్తున్నా వస్తున్నా. తొందరగా ఎక్కువ శివ. అటెందుకమ్మా, పైన కూర్చుందాం పద. ఇక్కడే గాలి బాయేస్తుంది శివ. అయ్యో వినమ్మా నా మాట. ఎరా చూసావా? సర్లే మళ్ళీ ఇటు దూకు. ప్రియమ్మా, ప్రియా వీడు ఇందులో ఉన్నాడు, మనం ఆ పొట్లోకి వెళ్దాం పద. ఉండు శివ. చెప్తుంటే వినిపించుకోవమ్మా. ప్రియా అయ్యో, మనం కూడా ఆ బోట్లోనే వెళ్దాం. ఏం మాయ చేసావురా? ఏంటమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తుంది. జాగ్రత్త, పడిపోతావు. ప్రియా ప్రియా పట్టుకో. ఏంటి మనం కూడా వస్తావా? నూరుకో అమ్మా, ఏదో ఒకటి చేయరా. వాడు ఎక్కడ పోతే రేవుకు బ్యాట్నేమో. ఈ లోతుకి పోతే రేవు కాదు, అడిగి బ్యాట్ నేమ్. నాకని చెయ్యి బాబు. ఏం కంగారు పడకమ్మా, వాడికి నీకు 2 టికెట్లు భద్రాచలం డబ్బులు. దీన్ని కూడా దోసేరా, పేడ వదులుతుంది. శివ నీకేం కాలేదు కదా? ఏం కాలేదులేమ్మా. రే కన్నా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇది నన్ను ఫాలో అవుద్ది, నువ్వు దీన్ని ఫాలో అయిపో. నువ్వుదా. ఏంటమ్మా ఇది? మాట్లాడుకో. ఎరా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే జంప్ చేస్తుంది. ఇద్దరు కలిసి జెండా ఎత్తేస్తున్నారా ఏంటి? నా బోట్లో వెళ్ళారని తెలిస్తే మీ నాన్న నన్ను అప్పడం చేస్తాడు. 7 సార్లు యాదవ. మనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, అటు తీసుకోవడానికి వెళ్తున్నాను. అది కూడా నాకు కింద తీసుకోవడానికి వెళ్తుంది. నువ్వు ఎక్కువ ఆలోచిస్తే కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నావు. రండి రండి, భోంచేయండి. ఆల్రెడీ ఇంట్లో భోంచేసి వచ్చావు అంకుల్. రామకృష్ణ నువ్వు భోంచేసి వచ్చే భోగి మంటల గురించి మాట్లాడుకుందాం. ఏంటే నువ్వా ఆకలి దుబ్బేస్తుందా? గుమ్మలాడి గుత్తంకాయ కూర తినకుండా చేసావు కదరా. దీనికే కకృతి పడతారేంట్రా? రాత్రికి తోటలో మందు పార్టీతో పాటు రవణమ్మ హోటల్ నుంచి భోజనం కూడా ఏర్పాటు చేసి. ఇదిగోరా నీ రూమ్ మొత్తం సర్దేశాను. థ్యాంక్స్ రా. అమ్మని ఇదో మర్చిపోయాను. చూసి చాలే. అరే టెలిస్కోప్. బట్టలు ఎంత పొదుపుగా వాడారా. సొల్లు గార్చకరా, అమ్మాయి తడిసిపోద్ది. ఇదేంట్రా పని చేయట్లేదు? చెవులో పెట్టుకోరా. ఓ అయినా పని చేయట్లేదు. పెట్టుకోమంది అది కదా. ఇది పని చేస్తుందా? మరి అదే రికార్డ్స్ పెట్టలేదా? ఏంటిది? కాలేజ్ ఫొటోస్ రా. ఏంటి? నా దగ్గర సీక్రెట్లు ఏంట్రా? కాలేజీలో మంచి కసకలు ఉన్నారా? ఏంట్రా మూలం నుంచున్నావు? ఫస్ట్ ఇయర్ రా, కొంచెం కొత్తగా ఉంటుంది కదా. రే ఈ అమ్మాయి రైస్ మిల్లర్ చెల్లెలు కదా? అవును. తెంగర బచ్చరా బాబు, అమ్మతరం గ్యాప్ మెయింటైన్ చేయి. ఇక్కడ కూడా అంతే బాసు. మనోడు సౌత్ అయితే ప్రియా నార్త్. భిన్న ధృవాలు ఆకర్షించబడును. అవునవును, నేను కూడా బల్లే చదివా. అది సైన్స్, ఇది లైఫ్. పొర్రపాటును కూడా అలాంటి జరగవు.
ఏంట్రా అంతసేపు చూస్తున్నావు? అది సెకండ్ ఇయర్ది. నా ఫేస్ ఏమైనా చేంజ్ అయిందా? ఫేసే కాదు, ప్లేస్ కూడా చేంజ్ అయింది. ఏంటి థర్డ్ ఇయరా? అవును. అమ్మా, ఎక్కడేంట్రా మరి గ్యాపే లేదు. ఏంటి మ్యాటరు? చూసించాలి, ఆల్బమ్ ఇచ్చేయి. అబ్బా చంపేస్తా. అబ్బా ఏంట్రా నీ అబ్బా? పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టించు. పుకార్లు పుట్టించావంటే పుకార్లా. అయినా ఇప్పుడు ఏమన్నాడు అనుకుంటావరా? కర్రీగా మధ్యలో దూరావంటే 64 పళ్ళు రాలిపోతాయి. మనిషికున్నది 32 పళ్ళు కదరా. మొహం ఎక్కడ నువ్వు ఎంటర్ అవుతావని తెలిసి నీ ఆడి కలిపి చెప్పాడు. ప్రియాని భోజనానికి పిలిస్తే నీకెందుకు, సినిమా పిలిస్తే నీకెందుకు? ఏంట్రా గొడవ? ఏం లేదు మావా, ఈ మధ్య నీ బ్యాటింగ్ వీక్ అయిందని ఒకడు, నీ బౌలింగ్ డల్ అయిందని ఇంకొకడు, నీ ఫీల్డింగ్ మొత్తం ప్రియా చుట్టూ తిరుగుతుందని ఎవరు అవుతున్నారు. ఓకే నువ్వు తిరుగుతావు, నీకు ఆ దమ్ముంది. అసలు ఏ తడి లేని ఎవరికి ఎందుకని మోసం చాలు, మ్యాటర్ అర్థమైంది. అది కాదురా నీ యాక్టింగ్ ఆపరా. గోబ్మే బెక్కుండా ఇంత గ్యాప్ ఇచ్చావంటే మ్యాటర్ నిజమే అనమాట. నిజం చెప్పరా, నువ్వు ప్రియాని లవ్ చేస్తున్నావు కదా? ఈ విషయం నువ్వు ప్రియాకి చెప్పావా? లేదా ఇంకెందుకు రాలేదు, ప్రియాకి చెప్పేసి. తనకి టైం ఉంది. ఓకే టైం ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ప్రియా రెడీ. అదే ప్రియా పచ్చళ్ళు, ప్రియా గోంగూర, ప్రియా ఆవకాయ, ప్రియా హైదరాబాద్ సిటీ దీన్ని కాపాడడానికి రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా పోలీస్ పోలీస్ పోలీసేరా. నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికేవనుకో బొక్కలేసి బొక్కులు చెప్తారు. అయినా ఈ డ్రెస్ వేసి తింటే ఏమనుకుంటున్నారు నువ్వు? గంటకు అద్దె 50 రూపాయలు. అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. వస్తా. పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కనబడ్డు, త్రిబుల్స్ ఎక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్ స్టాప్ స్టాప్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం అడగండి సార్. టెన్నిస్ ఎంతమంది ఆడతారా? 2. చెస్ 2. సూర్యచంద్రులు ఎంతమంది? 2. సంసారంలో ఎంతమంది ఉంటారు? 2. వాళ్ళకు 2. మేమిద్దరం సార్, మాకిద్దరం. బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంతమంది ఉండాలరా? 2. మరి రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్. కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దెబట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్, ట్రాఫిక్ పోలీస్. నేనే మొత్తం వెతుకుతా. వెతుక్కోండి. ఏమి వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో వెళ్ళిపో. పీపీ తెప్పించకండి. రామ్ పరశురామ్. 1 2 3. 50 నీకు, 450 నాకు. గంటకు 500. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరాటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రామ్ పరశురామ్ అతిగా ఆశపడడు, పర్సు కనబడితే వదలడు. ఆపండి 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 రా. ఎవరిలో దోనజని చెప్పుండ్రి. నాదోరా. నాది బాబు. నా సారు. నాది బాబు. నా ఆడిదే సారు. నాదని చెప్తుంటే ఆడిదే సారు. ఆడిదే బాబు. ఎన్నారు సార్? నాది సార్ కాదు, నాది బాబు. దీని మీదే బతుకుతున్నా. దయచేసి నా పొట్ట కొట్టకండి. దీన్ని నా నుంచి దూరం చేయకండి. సచ్చి మీ కడుపును పుడతాను సార్. నిజం నా ఎందుకు తెలుసు సార్? నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందుకు బ్రతకలేదు సార్. బ్రతకలేదు. ఇవాళ రేపు ఒక మొగోని కోసం 2 ఆడోళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన. బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసినా గానీ ఇదేందిరా? ఒక ఎద్దును పట్టుకొని నాదంటే నాది, నాదంటే నాదని తన్నుకొని వస్తురు. సార్ ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సంజైతలే. అదే సార్, 2 తల్లులు ఒక కొడుకు కదా, అలా డీల్ చేయండి. అయ్యా ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎద్దుని సరిగ్గా సగానికి నరుకుతా. ముందు నీది, ఎరకవానిది. ఇన్నవా కథ? వద్దు బావు. దీని చిన్నతనం నుండి బిడ్డ నాగా సాకి దీని మీదే బతుకుతున్నా. దీన్ని చంపుతానంటే నన్ను చూడు. నేను బావు ఆడికే ఇచ్చేయండి, నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్, దీన్నేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు.
వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మానందం చూసుకునేవాడు. దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్ దీన్ని ఆడికే ఇచ్చేయండి సార్. కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్ళు తుడమని చెప్పండి సార్, చాలు. బీర్బల్ కథలో గిట్ల లేదు కదా, కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్. వామ్మా, అయితే నీకు మేము పోలీస్ స్టేషన్ కనిపిస్తలేము. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అదొక అక్బర్ బీర్బల్ కథలే గాని నువ్వు ఈడ కూసో. ముందు వీళ్ళ ప్రాబ్లం ఖతం చేసి నీ తానకొస్తా. అలాగే సార్, అలాగే. నువ్వు అట్లా తిరిగి ఉన్నవేందిరా? లగ 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 లగ. అయ్యో అమ్మ. అయ్యగారు లగ 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 దండం పెట్టు. అయ్యగారు లగ 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 కొత్త వస్త్రం కప్పుతారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ ఏంట్రా, నా షర్ట్లు పొడుగైతే అమ్మేశా. అవును సార్ బాబు. రేయ్, బట్టలు లేక స్నానం కూడా చేయటం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పేస్ట్, నీకు దొరకనయ్యో దొరక నీ సబ్బు పడగాను బాబు. అమ్మ అమ్మ అయ్యా 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 దండం పెడతానయ్యా. అమ్మా ఓరాడు. అసలు ఏం జరిగిందంటే పంట పండింది. ఎవరు నువ్వు? ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 ఎవరున్నాయా? ఆ రోజు నా బట్టల పర్సు ఎత్తుపోయింది నువ్వే కదా దొంగదవా. ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు. నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా. కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు. వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను. వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడివి. ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముని నమ్ముతావా, మంచివాడేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగలోని కాదు సార్. కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం అంటే నేను అన్నయ్య. మీరెంత తెలివిగలో. ఆ తర్వాత గొలుసుంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఎంతైనా నా తమ్ముడు కదా. ఎండా వాన. ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంత చేశాను నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? ఓహో అన్నాడా? నువ్వేం చేశా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా. నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. సార్, కాఫీ తాగండి. నేను తాగనయ్యా, నువ్వెవరు నన్ను తాగడానికి? మర్చిపోయాను, ఈయన రివర్స్ కేసు కదా.
సారీ సార్, మీరు కాఫీ తాగరు కదా? ఎవరు చెప్పారు తాగనండి? మీరు ప్రిన్సిపాల్ కదా? ఏ ప్రిన్సిపల్ అయితే కాఫీ తాగకూడదా? నేను అన్ని తాగుతా. కాఫీ, టీ, బ్రాందీ, విస్కీ, రమ్ము, గమ్ము మొత్తం తాగుతాం. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపో. మన రూట్ లాభం లేదు, ఆయన రూట్ లోనే వెళ్తా. నీతి చాలా సుఖమా. మీరు కాఫీ తాగి పాట పాడితే పాడారు, కానీ మీ టేబుల్ మీద నా లీవ్ లెటర్ ఉంది. నా చెల్లెలు పెళ్లికి వెళ్ళాలి, మీరు మాత్రం లీవ్ శాంక్షన్ చేయొద్దు. చేస్తాను, నా ఇష్టం. నేను నీకు సెలవిస్తున్నాను, నువ్వు నీ చెల్లెలు పెళ్లికి వెళ్తున్నావు. మీరు సెలవిస్తే ఇచ్చారు, కానీ మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళను. ఏంట్రా ఇందాక కూర్చున్న కూత మళ్ళీ గుయ్యి. మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, నువ్వు చెప్పింది కరెక్టే. కార్ కీస్, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ పెట్టుకుని నువ్వు పెళ్లికి వెళ్తున్నావు. ఏ నాకు సమాజంలో మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదా? ఎంత మంచోడో పాపం, డబ్బిచ్చి కారిచ్చి ఒంటి మీద వస్తువులన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమన్నాడు. పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడేమో. ప్రిన్సిపల్ గారు, మీరు నా చెల్లెలి పెళ్లికి తప్పకుండా రావాలి. ఏట్రా వెటకారంగా ఉందా? పిలవగానే రావడానికి నేనేమన్నా పిచ్చి వేతలా కనిపిస్తున్నానా? ప్రిన్సిపాల్ ని అయినా నా కారు తీసుకున్నావు, జేబులో డబ్బులు తీసుకున్నావు, ఒంటి మీద వస్తువులన్నీ తీసుకున్నావు. ఇవన్నీ లేకుండా నేను పెళ్లికి వస్తాను అనుకున్నావురా? తీ మొత్తం బయటిది. టీ, కీస్, క్యాష్, గోల్స్, గ్లాస్, వాచ్, బ్రాస్. అయితే వెళ్ళొస్తానండి. వీలేదు, నీకు నేను సెలవు క్యాన్సిల్ చేసేస్తున్నాను. అసలుకే మోసం వచ్చింది. నెక్స్ట్. మీకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుండదు కదా? నమస్కారం చెప్పి నిలబడతాను. ఎందుకు? గుడ్ మార్నింగే కరెక్ట్. గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చో. నమస్కారం సార్. కూర్చో. చెప్పండి. ఈ అమ్మాయి గొంతు అస్సలు బాగుండదు సార్, కానీ మ్యూజిక్ నేర్చుకుంటానంటుంది. వద్దంటే వినటం లేదు. నువ్వెవరు వద్దడానికి? ఆ అమ్మాయి గొంతు కోకిల్లా ఉంది. మీరెప్పుడు విన్నారు? ఇందాక నమస్కారం అంది కదా, ఆ నమస్కారంలో నాకు సప్త స్వరాలు వినిపించాయి. అయినా సరే మీ కాలేజీలో జాయిన్ చేసుకోవద్దు. చేసుకుంటాను. మీరు అలా ఫిక్స్ అయిపోతే ఓకే, రేపే జాయిన్ అవుతుందండి. రేపు జాయిన్ అవుతుందని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళే జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తా. నేను కట్టమన్నాను ఫీజు? ఒక్క పైసా కట్టక్కర్లేదు. వెళ్ళి పెట్టేపండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నో సార్. థ్యాంక్స్. అమ్మా, ప్రతి వాడు నాకు మంచి పేరు రాకుండా ఉండాలని చూసేవాడే. నేనేమన్నా వెర్రి వెంగళపని అనుకుంటున్నారా? నెక్స్ట్. థ్యాంక్స్ చెప్తే చెప్పావు కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత పికప్ చేసుకోమని ఫోన్ మాత్రం చేయొద్దు. చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటున్నావు. దాట్స్ ఆల్. నెక్స్ట్. ఓకే బాయ్. ఇంకో 5 నిమిషాల్లో మేడం గారు వస్తారు. ఆవిడ రాగానే ఫస్ట్ దండ నేనే వేస్తాను. లేడీస్ కి దండయ్యరు, చేతికిస్తారు. తాతగారేజ్ కదా, పర్వాలేదు, వెయ్యొచ్చు. ఎవడది? హిందూ సాంప్రదాయం గురించి నీకు ఏమైనా తెలుసా? ముఖ్య అతిథి రాగానే దండ వేసి ఆహ్వానిస్తారు. బొట్టు పెట్టి ఆరతివ్వాలో. తూగా బజ్జి. లేడీస్ కి దండయ్యరు. పర్వాలేదు, తాతగారు లాంటి వారు. వేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. యెల్లో సో బ్యూటిఫుల్. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. Roses, they are my favorite. Thank you. Thank you. That's a lovely sari. Thank you, madam. నమస్తే మేడం. Thank you. నమస్తే మేడం. Thank you, everybody. So nice of you all. These are all stores department. Mohan Sudha Rao. Hello. And receptionist Hi. Pramila. Administrative staff Raghava Sudhakar. నమస్తే మేడం. Hello. రండి మేడం, టీ తీసుకుంది. Okay. Can anybody tell me one more joke? మేడం, నేను చెప్తాను. చెప్పండి. ఒక మోతుబడి రైతు తన పొలం పండక దిగులుగా కూర్చుని ఉన్నాడంట. వాడు స్నేహితుడు ఒకడు వచ్చి ఎందుకురా అలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. ఏం లేదురా, పొలం పండట్లేదు, ఏ రకం మందు వేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అన్నాడంట వీడు. దాందే ఉందిరా, 4-5 కంపెనీల మందులు తీసుకుని ఒక్కోటి రుచి చూసి ఏది రుచిగా ఉంటే అది వేరా అన్నట్టు వీడు.
మన కంపెనీ అకౌంటెంట్ ఎక్కడ? ఎందుకు మేడం? ఐ హావ్ అ మీటింగ్ అట్ ది ఐడిబిఐ. నేనున్నాను కదా మేడం. స్టేట్మెంట్స్ అవి టకటక చెప్పాలి. నేను చెప్పేస్తాను మేడం. మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా? రాదు కదా? కాల్ ది అకౌంటెంట్. నందగోపాల్ మేడం గారు పిలుస్తున్నారు. ఎస్ మేడం. కమ్ విత్ మీ. ప్రమోషనా? కాదురా, ఊస్టింగ్. ఆహా, నీ అహంకారాన్ని ఒప్పుకోవాలిరా. ఒక్కరోజు కూడా దాచుకోలేకపోయావే. నా దగ్గర తోక జాడించినట్లుగానే ఆవిడ దగ్గర కూడా తెలివి చూపించుంటావు. పీక్ పారేసింది. ఏదో హెడ్ ఆఫీస్ నుంచి రావాలన్నావుగా. సాక్షాత్తు చైర్పర్సన్ గారే ఇచ్చారు, తీసుకో. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు నిలబెట్టానో తెలుసా? వీడిలాగే తోక జాడిస్తే కత్తిరించేస్తానని చెప్పడానికి. చెప్పండి మిగిలిన వాళ్ళందరికీ మ్యాటర్. వెళ్ళండి పనుల్లోకి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు వెళ్ళవా? నేను రిసెప్షనిస్ట్ నండి. అయితే కూర్చో. నువ్వు ఒక పెద్ద మేధావినని నీ ఫీలింగ్. అర్థమైందా నీ మేధస్సు? ఈ దండ తీకిరాయి. ఇంటికెళ్ళి ఎందుకేసారో చెప్పు. ఏంటయ్యా, ఏంటిది? ఒక్క అకౌంట్ కరెక్ట్గా లేదు. పనిచేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి. ఏమైందా? ఈ అకౌంట్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కించింది నువ్వే కదా? నేనే. ఒక్క స్టేట్మెంట్ కూడా టాలీ కావట్లేదు. ఇలాగైనా పనిచేసేది? మీరు కంప్యూటర్ ఆన్ చేశారా? అబ్బో, హాస్యమా? ఇంతకీ మీకు ఏ అకౌంట్స్ కావాలి? ఇంకే అకౌంట్స్ కనబట్టలేదా? జేపీ కెమికల్స్. మీరు చూస్తుంది జేపీ ఫైనాన్స్. ఇది జేపీ కెమికల్స్. అయినా ఏంటయ్యా ఈ డబ్బా పెట్లు? అంతా కన్ఫ్యూజను. ఏది సరిగ్గా ఉండదు. ఎంచక్క పాత పద్ధతిలో ఈ ఫైల్స్ అవి పెట్టుకుంటే దేనికదే చూసుకోవచ్చు కదా. నా కర్మ. చూస్తున్నా క్యాంటీన్లో ఏదేదో వాగుతున్నావంటగా నా గురించి. చెత్తలింగం తొక్కలింగం అని నాతో పెట్టుకోకు. పీకించేస్తాను ఉద్యోగంలో. అది మీ చేతుల్లో లేదు, హెడ్ ఆఫీస్ నుంచి రావాలి. వస్తుంది. నువ్వు అలాగే అంటా ఉండు. హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది. హలో. అది ఫోన్ కాదు, ఫ్యాక్స్. తెలుసు. ఏంటిది? ఏమందా? ఏంటి ఎలా కొట్టుకుంటుంది? మీరు నొక్కింది ప్రింటర్, ఇది ఫ్యాక్స్. ఏంటో ఈ డబ్బాలు, వీటి గోల నాకు అర్థమై చావదు. ఏమొచ్చిందో చదువు. మన చైర్మన్ మేఘనా గారు బాంబే నుంచి వస్తున్నారట. మిస్సమ్మ గారు వస్తున్నారా? కంగారు పడకండి, ఇవాళ కాదు రేపు. చూడు, నేను చేసిన తప్పే. దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి. అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా? ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. బిజినెస్ లోనే కాదు, హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో గోయిందు. నీకు నలుగురా? ఒక్కరు రారా నా కోసం? వస్తారు, నాకు టైం వస్తుంది. సారీ. సారీ అండి. హలో, మాట్లాడండి. చూసావా? చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు.